సో 8 మంది ఎంపీలు వీళ్ళేం హామీ ఇచ్చారు, 8 మంది ఎంపీలు బీజేపీలు ఏం హామీ ఇచ్చారు మీకు? ఇప్పుడు 42% రిజర్వేషన్ల సాధనలో భాగంగా మన ముందు ఒక రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, సుప్రీంకోర్టులో ఏకసభ్య ధర్మాసనం కేసును కొట్టేసింది, స్టే విధించింది, ఇది చెల్లదు అన్నది. కానీ మన ఎంపరికల్ డాటాతో సరైన నివేదికలతోటి మళ్ళీ మనము లార్జ్ ధర్మాసనం మీద మళ్ళీ పిటిషన్ వేయచ్చు. మీరు గతంలో చూస్తే రివ్యూ పిటిషన్ వేయాలి. గతంలో చూస్తే మందకృష్ణ మాదిక్ గారు ఎస్సీ రిజర్వేషన్ లీగల్ కాన్సిక్వెన్స్ మాట్లాడదాం. బట్ బిఫోర్ దాట్ మీరు అన్ని రాజకీయ పార్టీలో ఆర్ కృష్ణయ్యతో పాటుగా అటు ఇంకో జాల శ్రీనివాస్ గౌడ్ అన్ని వర్గాలు కలిసి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి 8 మంది వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు. సో ఇటు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది దానికంటే ముందు రాజ్యాంగ సవరణ జరిగితే సాధ్యమవుతుందని అందరికీ తెలిసిందే. Yes. సో రాజ్యాంగ సవరణ ఎక్కడ కావాలి? పార్లమెంట్ చర్చ జరగాలి, పార్లమెంట్ లో జరిగి దాని రాజ్యాంగ సవరణ కోసం ఇనిషియేట్ చేయాలి. ఈ దేశంలో అధికారంలో 8 ఎంపీలు ఉన్నటువంటి ఈ పార్టీలు మీకు ఏం హామీలు ఇచ్చినాయి? మాకు ఇక్కడ 8 పార్టీలో 8 మంది ఎంపీల గురించి మేము మాట్లాడట్లేదు. రాష్ట్రంలో అధికారం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారం ఉన్న కేంద్ర ప్రభుత్వం, ఈ రెండింటికి సమాన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలకు వాళ్ళకు రావాల్సిన న్యాయపరమైన హక్కులు దక్కే వరకు చేయాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాల మీద ఉంది. ఒక ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం, ఒక పార్టీ మీద ఇంకో ప్రభుత్వం నిబవేసి బీసీల నోట్ల మట్టి కొట్టడం కాదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి నుంచి చెప్తున్నాం, మీరు సంప్రదింపుల ద్వారా అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళండి, మనం ప్రధానమంత్రి గారిని కలుద్దాం, ఆయనను కన్విన్స్ చేద్దాం, రాష్ట్రపతి గారిని కలుద్దాం అని చెప్తున్నారు. అఖిలపక్షమే లేదు. అరే బిల్లు వెళ్ళిన 2 రోజులకే ధర్నా అంటే మీరు నిధుల కోసము ధర్నాలు చేస్తున్నారు, మీ మంత్రిత్వ పదవులు మీ టెండర్ల కోసం చేస్తున్నారా? అలాగే చేస్తున్నారా? రెండో రోజే పోయి జంతర్ మంతర్లో కూర్చుంటావు. ఎవరికి పోవాలండి? మేము బిల్లులు పెట్టినామండి అని నీకు చేత కాకపోతే అఖిలపక్షం ఈడ బిల్లు కూతవేటు దూరంలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఈయన సమకాలీనుడు, పిలిస్తే తప్పేముందండి? ఒక ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో క్యాబినెట్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా. మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడే అప్పుడు అంతకుముందు ఏమన్నారు, బీసీ సంఘాలు పిలిచినప్పుడే కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ బుక్ చేసుకొని కాంగ్రెస్ పార్టీతో మీ స్టేజ్ అందుకోని చెప్పి ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటూ మీరు అడగండి. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తారు. ఏ శ్రీనివాస్ గౌడ్ గారు మా జాతర సీన్ అడిగినా చెప్తారు ఆ విషయానికి సంబంధించి. ఆయనకే ఫోన్ చేసి నేను టికెట్ క్యాన్సిల్ చేసుకుని రాలేకపోతున్నా, కాంగ్రెస్ పార్టీ స్టేజ్ ఉంటే మేము రాలేము, పార్టిసిపేట్ చేయమని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన టికెట్ క్యాన్సిల్ రద్దు చేసుకున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిన అసలు ఎందుకు భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు ఎందుకు కులగన జరుగుతలేదు? మరి ఇప్పుడు మీరు మాట్లాడరు కులగన ఎందుకు జరుగుతుంది? మరి రిజర్వేషన్ ప్రాసెస్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నామా అంటే చేస్తున్నట్టు కాకుండా మీరు చూడండి, ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడైనా రాజకీయంగా బ్లేమ్ చేయడానికి బిల్లు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళలేదు, ట్రైన్ వేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆడ ధర్నా అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే రాజకీయ కోణంలో బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు బీసీలకు. ఏ రోజు ఏది మీరు ఇక్కడ ఇక్కడ రెండో రోజులో ఇక్కడ శాసనసభలో ఇచ్చిన బిల్లు అట్లా కాదు. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీరు ధర్నా చేసేటప్పుడు బిల్లు అక్కడ ఉందా, ఢిల్లీలో ఉందా? మీరు ధర్నా చేసేటప్పుడు ఢిల్లీలో ఉందా లేదా? ఒకటే ఆన్సర్ చెప్పండి. ఒకటే మాట్లాడుతున్నా మీరు చెప్పండి. డేట్ కాదు, మీరు చేసరికి వెళ్ళిందా? ఒకటే మాట చెప్పండి, వెళ్ళిందా లేదా? మేము చాలా క్లారిటీ గుర్తుపెట్టుకోండి సార్. మీరు దయచేసి మంచి చేసిన ప్రభుత్వం మంచి అనండి, చెడు చేస్తే చెడు కులగన్న సరే ఎట్లా జరగలేదు? మరి కులగన్న సరే చెప్పండి. ఏమన్నా మేము డేటా ఉండి బీసీలో ఎక్కలేదు, తప్పు చూపించినాం మేమన్నా. అరే కేసీఆర్ గారు నమోదు చేసుకోలే,
బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కేసీఆర్ గారు తాడు శ్రీనివాస్ గారు ఇవన్నీ ఉద్యమాలు చూసి మీరు కూడా చాలా సీనియర్ ఉద్యమకారుడు. ఆ రోజు కేసీఆర్ పార్టీ ప్రారంభించినట్టు నుంచి ఉద్యమంలో ఉన్నారు మీరు. సో ఇప్పుడు బీసీల ఉద్యమం ఇంతటి స్థాయిలో ఉంది కదా, మీరు బీజేపీలో బీసీ నాయకుడిగా ప్రతినిధి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు జరగాలంటే రాజ్యాంగ సవరణ కావాలి, అంతేనా? ఉన్న ఏకైక కారణం రీజన్ అంటే మార్గం సుగమం అవడం మాత్రం ఫస్ట్ రీజన్. ఇది ఒక 3 మార్గాలు ఉంటాయి. సో ఫస్ట్ ఇదైతే ఒక ప్రధాన రీజన్. పేర్కొన్నట్టుగా జడ్జిమెంట్లు అన్నిటినీ నిష్ణాతంగా పరిశీలించుకొని చాలా చక్కటి డెడికేటెడ్ కమిషన్ వేసి రాష్ట్రాలకే లోకల్ బాడీస్ నిర్ణయించుకునే అధికారం ఎప్పుడో చట్టం చేసింది. రాజ్యాంగం అదే చెప్తుంది. సరి అయిన ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఫైట్ చేస్తే జరుగుతుంది. ఒకటి. రెండో నమూనా ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూకి మనం కూడా అక్కడ పోయి ఇంప్లీడ్ అవ్వాలి. రెండోది. మూడవది, బీజేపీ వీళ్ళు అనగానే వీళ్ళలాగా కుప్పిగంతులు వేయడమో, ప్రజల్ని మోసం చేయడమో, ఓట్ల కోసం రేపే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవాలనో మేము చేయలే. ఎన్నికలలో మేము ఎప్పుడు చేస్తామంటే బ్రిటిష్ టైం దాకా 10 ఏళ్ళకోసారి జరిగిన ఓబీసీ సర్వే నెహ్రూ రాగానే దాన్ని గొడ్డలు వేసిండు, ఆపేసాడు. తర్వాత ఆయన దాని మీద మేము డిమాండ్ చేస్తే కాకా కాలేకర్ కమిషన్ వేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. అయితే ఆ తర్వాత ఇందిరాగాంధీ అన్న చేస్తుంది అనుకున్నాం, గరీబీ హటావా అని. అంటే మూడో కారణం ఎప్పుడు వస్తుందంటే రేపు ఓబీసీ ఏదైతే కులగణనను కూడా యాడ్ చేస్తాం మేము. గతంలో ఉండింది జనగణనలో సెన్సెస్ చట్ట ప్రకారం, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతుంది. అది మోడీ గారి ఆధ్వర్యంలో రేపు జరగబోతుంది. అది జరిగిన తర్వాత మేము కాదు, పార్లమెంట్ కాదు, ప్రజలు ఎవరు పోయినా ఆ డిమాండ్ సహేతుకమని రిపోర్టు నిలబడుతుంది. అప్పటి వరకు ఏంటంటే మేము ఆచరిస్తాం. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారా బాబు అని మనం బీజేపీ వాళ్ళని అడుగుతుంటే మొదటి నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు 10% ముస్లింలకి కేటాయించారు, ముస్లిం కేటాయించారు కాబట్టి మేము ఏమో అని చెప్తున్నారు. కానీ అన్న మనం అర్థం చేసుకోవాలి. అయితే ఒకటి, ఎక్కడ కూడా 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్లో తెలంగాణ ప్రభుత్వం 10% కేటగిరీ చేయలేదు, సబ్ కేటగిరీ ఎక్కడ కూడా చేయలేదు.